ఫ్రెండ్స్, ఈరోజు మీకు బీరకాయ, క్యారెట్, బచ్చలి వేసి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి, చపాతీలు దేనికైనా పనికొస్తుంది. ఇడ్లీలు, దోశలు అన్నిటికీ దీనికి కావాల్సినవి ఒకే ఒక బీరకాయ. ఒక బీరకాయని ఏం చేయను, ఎప్పుడు రొటీన్గా పప్పు కాదు, ఇలా ట్రై చేసి చూడండి. ఒక బీరకాయ, ఒక క్యారెట్, కొంచెం ఒక కప్పు బచ్చలి కూర. బచ్చలనే కాదు, మన దొడ్లో మనకి ఫ్రెష్గా మన కుండీలోనో ఇంట్లో అప్పుడు ఫ్రిడ్జ్లో ఏది ఉంటే అది అలా ఒక కప్పు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం చింతపండు, తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం ఎర్రకారం. మిరపకాయలు కారంగా ఉన్నాయి, అందుకని నేను కారం వేస్తున్నాను. ఈ కారం కాశ్మీరీ మిర్చి కారం, కారం ఉండదు. కొంచెం వేరుశనగుళ్ళు, కొంచెం క్యారెట్ ముక్కలు, ఇందులో ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు ముందు మనం కొంచెం నూనె వేయాలి. వేసి ఇందులో మనం ఇది వేస్తున్నాం కదా. బీరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి, బ్లడ్ పడుతుంది అంటారు. కానీ కొంతమంది బీరకాయ ఉప్పు వేసి పిండేసి చేస్తారు, అలా చేయకూడదు. దాంట్లో పొట్టుతో చేసుకుంటే అందులో ఫైబర్ ఉంటుంది, అందుకని అలా. లేత బీరకాయ అయితే ఇంకా బాగుంటుంది. ముదురుదైతే కొంచెం ఆ నార లాంటివి తీసేసుకోవాలి. తర్వాత బచ్చల కూర చలవ చేస్తుంది. క్యారెట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అది ఒక రకమైన రుచి ఇస్తుంది, అందుకని అది. తర్వాత వేరుశనగపప్పు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో పోపు వేద్దాం. ఇలా మీకు ఇష్టమైనవి అంటే ఇందులో కొంచెం చియా సీడ్స్ వేసుకోవచ్చు, తర్వాత సన్ సీడ్స్ వేసుకోవచ్చు. ఇది వేసాక ఇది ఆపేయాలి, స్టవ్ ఆపేసి దీన్ని ఇందులో స్టీల్ గరిట అయితే చప్పుడు అవుతుంది, నాకే చాలా ఇబ్బందిగా ఉంది వినడానికి. మీరు ఇంకేం చూస్తారు వీడియో, అందుకే మీ సౌకర్యార్థం నేను చెక్క స్పూన్ వాడుతున్నాను. ఇది ఇలా వేసుకుని కొంచెం ఒక్క స్పూన్ వేస్తే చాలు, కొంచెం అంతే వేస్తే చాలు. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, తర్వాత బీరకాయ ముక్కలు, వేసి కొంచెం సిమ్లో పెట్టి బచ్చలు కూడా వేసేయచ్చు. బచ్చలు కూడా వేసి బచ్చల్లో ఉండే తడికి ఆ ముక్కలు వేగుతాయి. ఇప్పుడు దానికి మూత పెట్టేద్దాం. అలా మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు తీద్దాం. ఇది ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయింది, చూసారా, ఉడికిపోయింది కదా. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ముందు ఈ పొడుని ఇలా ఇలా పోపు అంతా ముందు గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కొబ్బరి ఉందనుకోండి, కావాలంటే వేసుకోవచ్చు ఇష్టమైతే. చింతపండు కూడా వేద్దాం, తర్వాత కారం కూడా వేసేద్దాం. వేసి గ్రైండ్ చేస్తాం. ఇది గ్రైండ్ చేశాక అప్పుడు అది ఈ లోపల చల్లారుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇది పచ్చడి. కావాలంటే మీరు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది పచ్చడి, చూసారు కదా. ఇది పచ్చడి. హ్యావ్ ఏ నైస్ డే.